హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 కేజీ పొడి వంకాయలు తీసుకొని బాగా వాష్ చేసి ఇలా పొడుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. వంకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వంకాయ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వంకాయ ఫ్రై రోటీ అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇదండి వంకాయ ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.